భయ్యా నడు భయ్యా ఎటు పోతావన్నా కెమెరానే నువ్వు కనబడతావు ఇలా ఎట్లా వీడియో తీసుకున్నావు ఎట్లా నిన్న తీస్తే నేను పెట్టేస్తా ఇంకేంది Hey guys, welcome to my YouTube channel Sushant Bablu 06. సో ఇప్పుడు మనం వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేమస్ హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం. మన నిజామాబాద్లో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అని కూడా చెప్తారు. మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 6 to 10 kilometers ఏమో వస్తుంది. ఆల్మోస్ట్ 400 years బ్యాక్ చరిత్ర ఉంది దీనికి. మన ఫ్రెండ్ కూడా వస్తున్నాడు, మనం పికప్ చేసుకుని మనం వెళ్ళిపోదాం ఇక. ఇదేంటి ఇంతగానో ముందున్నారు. రైట్ సిగ్నల్ పడింది. భయ్యా నడు భయ్యా ఎటు పోతావన్నా అమ్మ. ఈ డాడీ సో మనం వెళ్ళే టెంపుల్ ఎలా వెలిసింది ఏందని చెప్పేసి ఒకసారి తెలుసుకుందాం. నాకు తెలిసిన స్టోరీ నేనైతే షేర్ చేస్తాను మీకు. సో ఏంటంటే 400 years బ్యాక్ గోల్కొండ రాజులు పాలిస్తున్నాడు అప్పుడు మనకి. సో ఆ పాలించే టైంలో టోటల్గా ఏం కూడా వర్షాలు పడలేక చాలా కరువు వచ్చిందట. సో కరువు వచ్చే వరకంటే అప్పుడు పాలించే రాజు ఏం చేశాడంటే, లైక్ ఇక్కడ ఉన్న పంతులు మఠాధిపతులు ఉంటారు కదా, సో వాళ్ళని అందరినీ పిలిపించేసి, సో మీరు ఇట్లా వర్షాలు పడడానికి పూజ చేయండి, వర్షాలు పడేలాగా పూజలు చేయండి అని చెప్పేసి వాళ్ళతో చెప్తే, వాళ్ళు ఉన్న పంతులందరూ చాలా వరకు పూజలు చేశారట. చేసినా కూడా అప్పుడు కూడా వర్షాలు పడలేవట. వర్షాలు పడకపోయేసరికంటే ఆ రాజు ఏమన్నాడట అంటే, లైక్ వర్షాలు అయితే కన్ఫర్మ్ పడాలి, మీరు పూజలు చేసి ఎలా అయినా వేయను కానీ పూజలు చేసి వర్షాలు పడాలి, లేదంటే మీ అందరినీ చంపేస్తా అన్న మాట కూడా అన్నాడట. సో ఆ టైంలో ఇక్కడ మన భారతదేశ పర్యటన కోసం ఛత్రపతి శివాజీ మహారాజు గురువు అయిన సమర్థ రామదాస్ అనే ఒక గురువు ఇక్కడ ఈ పర్యటన కోసం వచ్చాడట. పర్యటన కోసం ఆయన వచ్చేటప్పుడు వెళ్ళే దారిలో ఈ మఠాధిపతులందరూ పూజ చేసేదాన్ని చూసి, సో ఏంది స్టోరీ అని చెప్పేసి టోటల్గా కనుక్కొని అయితే అప్పుడు ఆ మఠాధిపతులందరూ ఇలా వర్షాలు పడతలేవు, అందుకోసమే రాజు పూజలు చేయమన్నాడు, లేదంటే మా అందరిని చంపేస్తా అని చెప్పేసి అన్నాడు అంటూ చెప్పాడట. చెప్పేసరికంటే సో అప్పుడు ఆ సమర్థ రామదాస్ అనే ఆ గురువు ఏం చేశాడంటే, ఒక బొగ్గు తీసుకొని ఒక కొండకి లైక్ డ్రా చేశాడట. ఒక బొగ్గు డ్రా చేసి అదే కొండ మీద అతను 11 రోజులు తపస్సు చేశాడట. తపస్సు చేసిన తర్వాత విగ్రహం అనేది ఇది ఉందో హనుమాన్ వెలిసాడని చెప్పేసి అంటారు. తర్వాత చాలా వర్షాలు పడి ఆల్మోస్ట్ చాలా వర్షాలు పడ్డాయట. పడ్డ తర్వాత అక్కడ అంతా అయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ బ్రహ్మపురి అనే ప్లేస్లో రామాలయం నిర్మించారట. ఆ రామాలయాన్ని మనం ఇప్పుడు కిల్లాలా పిలుచుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ మనం వెళ్తున్న ప్లేస్ నుంచి ఈ కిల్లాకి సొరంగ మార్గం ఉంది, అక్కడి నుంచి మళ్ళీ డిస్పల్లికి కూడా సొరంగ మార్గం ఉంది అని చెప్పేసి అంటారు. ఈ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళేస్తే మనకి ఇక్కడే సారంగపూర్ హనుమాన్ టెంపుల్. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. ఇది అదే కమాన్. ఈ కమాన్ నుంచి మనం లోపలికి వెళ్ళేసి మ్యాక్స్ ఒక 1.2 or 2 km ఉంటుంది. ఇది అదే అనుకుంటా గోశాల, ఇది ఇక్కడ ఉంటాం. ఏంది బాగానే పబ్లిక్ ఉన్నారా ఏంది? సాటర్డే కానీ ట్యూస్డే కానీ వస్తే కొంచెం ఎక్కువ రష్ ఉంటుంది. ఇంకా కెమెరానే నువ్వు కనబడతావు ఇలా ఎట్లా వీడియో తీసుకున్నావు ఎట్లా
నిన్న తీస్తే నేను పెట్టేస్తా ఇంకేంది. టోకెన్ ఇచ్చిండు అన్న, టోకెన్ దగ్గర అని చెప్పేసి. ఇక మనకి 10 రూపీస్ అనేది బైక్ ఛార్జ్ ఆల్మోస్ట్ ఉండదు, కానీ ఇప్పుడు ఇది శ్రావణ మాసంలో సీజన్ ఉంటుంది. ఇక మనం వచ్చేసినాం. గుడి బయటవి వచ్చేసి ఇలా ఉంటుంది. जय हनुमान ज्ञान सागर जय कपीस तिहु लोक. మన గుడిలోకి ఎంట్రెన్స్ రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో దాని పక్కకి నేను చెప్పిన కదా మీకు స్వరంగం అని చెప్పేసి, ఆ స్వరంగంకి వే ఇక్కడ నుంచే ఉంటుంది, స్టార్ట్ అయ్యి ఉంటుందట. अंजनी पुत्र पवन सुतना महावीर विक्रम बजरंगी उमति वार सुमति के संग कंचन वरण विराज सुबेसा कानन कुंडल ध्वजा विराज कांधे मूंज जने మీరు చూస్తున్న ఇవి వచ్చేసి మఠాధిపతుల సమాధులు ఇవి. సో ఈ గుడి చుట్టూ మొత్తం ఉంటాయి ఈ సమాధులు వచ్చేసి. మీకు చెప్పాను చూడండి, లైక్ కొండ మీద తపస్సు చేశాడు అని చెప్పేసి, అది ఇదే కొండ, ఈ కొండకే స్వామివారు వెలిసారని చెప్పేసి చెప్తారు. రైట్, మనం దర్శనం చేసుకుని మనం ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాం. చలో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా.